హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మిర్చి కసాలన్నీ చేసి చూపిస్తున్నాను. అదేనండి, బజ్జీ మిరపకాయలతో మంచి గ్రేవీ కర్రీని చేసి చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చి తీసుకోండి. ఒక్కొక్కరికి 3-4 కాయలు వచ్చేలాగా ఎంతమంది అయితే అన్ని కాయలు తీసుకొని పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడుక్కొని పచ్చిమిర్చి చివర్లు కట్ చేసేసి మధ్యలో పచ్చిమిర్చి అన్నీ చీరుకొని ఇలా పక్కన పెట్టండి. ఈలోగా స్టఫింగ్కి మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 50 గ్రాముల ఎండు కొబ్బరిని సన్నగా పొడవు కట్ చేసుకుని వేసుకోండి. 60 గ్రాముల పల్లీలను కూడా వేసి 30 సెకండ్ల పాటు ఈ రెండింటిని వేయించాలి. లో ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలను వేసుకోండి. అలాగే 3 స్పూన్లు నువ్వులను వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు వేపాలి. ఇలా వేయించిన తర్వాత 1 స్పూను జీలకర్రని వేసుకోండి. అలాగే 1/2 స్పూను మెంతులను వేయండి. మెంతులు వేసిన తర్వాత 1/2 స్పూను కలోంజీ సీడ్స్ని వేసుకోండి. వీటన్నిటిని 20 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీటిని ఇలా గరిటతో కలుపుకుంటూ వేయించండి. ఇవి పూర్తిగా చల్లారాలి. 20 సెకండ్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక కడాయి పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవు కట్ చేసి వీటిని 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టండి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించినంత క్రిస్పీగా అవసరం లేదు. ఈ మాత్రం వేయించితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టి బౌలు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత చల్లారబెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. 1/2 స్పూను పసుపు వేసి 1 స్పూను కారం వేసుకోండి. 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలి. టీ కప్పుతో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా 1/2 కప్పు నీళ్లు పోసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ముందుగా చీరి పెట్టుకున్న పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయ తీసుకొని మసాలా పేస్ట్ని కొంచెం కొంచెంగా ఈ మిరపకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిలో ఇదే విధంగా స్టఫింగ్ చేసుకోండి. ఇలా స్టఫింగ్ చేసుకొని ఈ ప్లేట్ని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఈ మిగిలిన మసాలాని కూడా పక్కన ఉంచండి. ఈలోగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక 6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకొని 4 ఎండుమిర్చిని తుంచి వేయండి. 3 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఇవి చిటపట్లాడేంత వరకు కలుపుతూ వేయించాలి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న మిరపకాయలన్నిటిని వేయండి. ఇలా ఒకదాని తర్వాత ఇలా బాండీలో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మిరపకాయల్ని 2 వైపులా తిప్పుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మిగిలిన మసాలాని కూడా వేసుకోవాలి. ఇలా మసాలా కూడా వేసి ఇలా అడుగంటకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాలు ఫ్రై చేయాలి. 3 నిమిషాల తర్వాత ఇలా చుట్టూ ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని 1 గ్లాస్ నీళ్ళు పోసి రసం తీసుకుని ఆ రసాన్ని పోయండి. మొత్తం 1/2 లీటర్ నీళ్లు దాకా పడుతుంది. ఇలా రసం పోసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేయండి. బగారా అన్నంతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.